1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధరమ్ సింగ్ డియోల్ 2025 నవంబర్ 24న ముంబైలో కన్నుమూశారు. భారతీయ చలనచిత్ర రంగానికి అపారమైన సేవలు అందించిన ఈ దిగ్గజ నటుడు ఇక మనలో లేరనే వార్త సినీ ప్రపంచాన్ని, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ధర్మేంద్ర పేరు వినగానే యాక్షన్, భావోద్వేగం, హాస్యం, అందమైన హీరో ఇవన్నీ గుర్తొస్తాయి. సినీ ప్రియులు ఆయనను ముద్దుగా యాక్షన్ కింగ్, హీ మ్యాన్ అని పిలిచేవారు. ధర్మేంద్ర సినీ ప్రయాణ ఆరంభ తీరుని పరిశీలిస్తే ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ కాంపిటీషన్లో ఎంపికై చిత్రాల్లో నటించాలనే కలతో పంజాబ్ నుంచి ముంబై చేరుకున్న యువకుడు ధర్మేంద్ర. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ధర్మేంద్ర నటనలోని మెరుపు చూసిన దర్శకులు ఒక్కొక్క సినిమా తర్వాత మరో అవకాశాన్ని ఇచ్చారు. 1960 నుంచి 1967 మధ్య ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా హిందీ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకున్నారు. బందిని, దిల్ నే ఫిర్ యాద్ కియా, కాజల్, పూర్ణిమ వంటి చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. 1966లో వచ్చిన ఫూల్ ఔర్ పత్తర్ ధర్మేంద్ర కెరీర్ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం. సోలో హీరోగా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాతో ఆయన ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ కూడా పొందారు. 1971లో మేరా గావ్ మేరా దేశ్తో ధర్మేంద్ర యాక్షన్ హీరోగా బంగారు అక్షరాలు రాశారు. అతని పంచ్, అతని స్టైల్, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అప్పట్లో అప్రతిహతం. 1975లో వచ్చిన షోలే కేవలం ధర్మేంద్ర కెరీర్కే కాదు, ఇండియన్ సినిమా చరిత్రకే మలుపు తిప్పిన చిత్రం. వీరుగా ధర్మేంద్ర నటన ఈ రోజు వరకు లెజెండ్గానే నిలిచిపోయింది. షోలే ఇండియా టైమ్స్ ఎంపిక చేసిన 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమాలు జాబితాలో స్థానం దక్కించుకుంది. 2005లో 50వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఈ చిత్రానికి ప్రత్యేక పురస్కారం కూడా లభించింది. యాక్షన్, రొమాన్స్తో పాటు ధర్మేంద్ర హాస్య చిత్రాల్లోనూ రాణించారు. తుమ్ హసీన్ మై జవాన్, దో చోర్, చుప్కే చుప్కే, దిల్లగి, నౌకర్ బీవీకా వంటి చిత్రాలు అభిమానులను నవ్వులతో అలరించాయి. సిల్వర్ స్క్రీన్ హిట్ జంట ధర్మేంద్ర, హేమా మాలిని. వారి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సీత ఔర్ గీత, రాజా జానీ, తుమ్ హసీన్ మై జవాన్, జగ్ను, దోస్త్, షోలే వంటి సినిమాలు ఘన విజయాలు సాధించాయి. తరువాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. యాక్షన్, రొమాన్స్, హాస్యం అవి మాత్రమే కాదు, యాకిన్, సమాధి, గజబ్ చిత్రాల్లో డబుల్ రోల్స్, జీరో షాన్సేలో అయితే త్రిపాత్రాభినయం చేసి నటనలో తన రేంజ్ చూపించారు. అదే సమయంలో పంజాబీ సినిమాల్లోనూ ఆయన నటిస్తూ తన ప్రజాదరణను విస్తరించుకున్నారు. 1997లో ధర్మేంద్రకు ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. పురస్కారం అందుకుంటూ ఆయన మాటల్లో అన్న భావోద్వేగం అందరినీ కదిలించింది. 100కు పైగా సినిమాలు చేశాను, చాలా విజయాలు చూశాను, కానీ ఫిలింఫేర్ అవార్డు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. ఈ పురస్కారం నా మనసుకు ఎంతో ప్రత్యేకం. దిలీప్ కుమార్ కూడా ఆయనను చూసి భావోద్వేగంతో నన్ను ధర్మేంద్ర లాంటి అందగాడిగా ఎందుకు పుట్టించలేదని నేను దేవుణ్ణి ఎప్పుడూ అడిగేవాడిని అన్నారు. గుండె మరియు శ్వాస సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ధర్మేంద్ర ఈరోజు ముంబైలో చివరి శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయన వెంట భార్యలు ప్రముఖ నటి హేమా మాలిని, ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. అతని వారసత్వాన్ని కొనసాగిస్తున్న సన్నీ, బాబీ, ఇషా ఈరోజు బాలీవుడ్లో స్టార్లుగా తమ సత్తా చాటుతున్నారు. అందం, వినయం, మానవత, నటన, వ్యక్తిత్వం ఒక్కటై నిలిచిన మహానటుడు ధర్మేంద్ర. భారతీయ సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. అభిమానులు ఒక హీమ్యాన్ను కోల్పోయారు. బాలీవుడ్ లెజెండ్ని కోల్పోయింది. ధర్మేంద్ర గారి ఆత్మకు
శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.